అభి అయితే బాబీ రూమ్లోనికి వెళ్ళి బాబీ దగ్గర ఉన్న ఫోటో తీసుకొని చూస్తాడు. చూసేసరికి అక్కడ ఉన్న రోషిని ఫోటో చూసి అభి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి బాబీ, ఏంటి ఇది, ఈ ఫోటో పట్టుకొని నువ్వు పడుకోవడం ఏంటి, ఈ ఫోటో నీ పిల్ల దగ్గర పెట్టుకోవడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే ఇది మా అమ్మ ఫోటో కదా, మా అమ్మ ఎలాగో నాతో లేదు, కనీసం ఫోటో అయినా నాతో లేకపోతే నేను పడుకోలేకపోతున్నాను అబ్బాయి, అందుకే అమ్మ ఫోటోని నా పక్కనే పెట్టుకున్నాను. అమ్మ ఫోటో పక్కన ఉంటే అమ్మ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది, ఏం చేస్తాం, నాకు అమ్మ లేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంటి, అమ్మ ఫోటోని పక్కన పెట్టుకొని రోజు ఉంటున్నావా అంటే అవును అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు, మా అమ్మ కానీ నాతో పాటు ఉంటే ఎంచక్క నాతో కబుర్లు చెప్పేది, నాకు కథలు చెప్పి పడుకోబెట్టేది కదా, అమ్మ లేదు కదా, అందుకే నేను అమ్మ ఫోటోని నా పక్కన పెట్టుకున్నానని చెప్పి అంటాడు. దాంతో అభి ఏం చేయలేక అక్కడే అలా మౌనంగా నిలబడి ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే తన బుక్స్ అన్ని సర్దుకొని తనైతే పడుకోవడానికి అయితే బెడ్ని సిద్ధం చేస్తాడు. ఇక తను పడుకోవడానికి ఇలా ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక తను పడుకొని వాళ్ళ అమ్మ ఫోటోని తన గుండెలపై పెట్టుకొని బాబీ అయితే అలా నిద్రపోతూ ఉంటాడు. అదంతా చూసి అభి అయితే ఏంటి బాబీ ఇలా అమ్మ మీద మరి ఇంత ప్రేమను పెట్టుకున్నాడా, తను అమ్మ ఫోటో చూపిస్తే తను అమ్మని మర్చిపోతాడు అనుకున్నాను, కానీ మరి అమ్మ మీద ఇంకా ప్రేమ పెంచుకుంటాడని నేను అస్సలు అనుకోలేదు. ఎవరో ఫోటో చూపించి నేను తనని అమ్మ అని చెప్పాను, కానీ ఇప్పుడు బాబీ అదే పట్టుకుని వేలాడుతున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి, అసలు బాబీ స్కూల్ నుండి రాగానే డల్గా ఉన్నాడు, ఎందుకు డల్గా ఉన్నాడని నేను అడిగినా సరే చెప్పలేదు. బహుశా ఇదేనేమో, తను అమ్మ గురించే ఇంకా ఆలోచిస్తున్నాడు. తను అమ్మ గురించి ఆలోచించకుండా ఉండాలంటే నేనేం చేయాలో ఏంటో నాకే అర్థం కావట్లేదని చెప్పి అభి అయితే అప్సెట్ అవుతాడు. ఇక బాబీ అలా వాళ్ళ అమ్మ ఫోటో పట్టుకొని పడుకోవడం చూసి అభి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.